చంద్రబాబు నాయుడు గారు 2024 అధికారంలోకి జూన్ లో వస్తే సెప్టెంబర్ 3న చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు. మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితుల్లో వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు, ఈ టీచింగ్ హాస్పిటల్లు అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళకు ఫండింగ్ లేదు అని అంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా స్పీకర్ గారు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు. నాబార్డ్ ఫండ్స్ తో అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టైఅప్ చేశాం. నాబార్డ్ ఫండ్సే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో ఈ ప్రాజెక్టులను కూడా పెట్టడం జరిగింది. దాని అర్థం మరో 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెన్స్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్టు వస్తూ ఉన్నప్పుడు నాబార్డు కింద ఈ ప్రాజెక్టులన్నీ లోన్లు కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు కేవలం 5,000 కోట్లు మాత్రమే అవసరం ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను. దీనికోసం కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల వంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం.